ప్రధాని మోదీ నివాసం వద్ద రాహుల్ గాంధీ నేతృత్వంలో ధర్నా చేయటాన్ని నిరసిస్తూ బీజేపీ గాంధీ భవన్ ముట్టడికెత్తించింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరిన కాషాయ శ్రేణులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో గాంధీ భవన్ వద్ద ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఫ్లెక్సీలను బీజేపీ శ్రేణులు చించేయటం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ నేతృత్వంలో యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి రాగా కాంగ్రెస్ బీజేపీ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. కర్రలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, జర్నలిస్టులు, పోలీసులకు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతి కిరణ్ అందిస్తారు. ఆ శర్మ నీట్ సంబంధించి ప్రశ్నపత్రం లీకేజ్ అంశానికి సంబంధించి నిన్న దేశ రాజధాని ఢిల్లీ అడ్డుడుకగా ఇవాళ ఇదే వ్యవహారానికి సంబంధించి బీజేపీ కాంగ్రెస్ నిరసనలతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కూడా రణరంగాన్ని తలపించింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ అంశంపై నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నివాసం వద్ద చేపట్టిన ధర్నాను ఏదైతే బీజేపీ తప్పుపట్టింది. ప్రజాస్వామ్యయుతంగా రాహుల్ గాంధీ సభకు వెళ్లి దీనిపైన చర్చించాల్సింది పోయి ఇట్లా రోడ్లెక్కి ఆందోళన చేయడం ఏంటని చెప్పి కూడా ప్రశ్నిస్తుంది. ఏదైతే ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడాలి తప్పితే ఈ విధంగా చేయడం సరికాదని చెప్పి కూడా బీజేపీ చెప్తుంది. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం వద్ద ధర్నా చేయడం అంటే దేశ ప్రజలను అవమానించడమేనని చెప్పి కూడా బీజేపీ ఆరోపిస్తుంది. ప్రధానమంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ ధర్నా చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలకు పిలిపించింది. అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరింది. శాంతియుతంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్ బాబు, పైడి రాకేష్ రెడ్డితో పాటు పార్టీకి సంబంధించిన రాష్ట్ర పదాధికారులు ర్యాలీగా వెళ్తున్న క్రమంలో ఆ పోలీసులు మొత్తానికైతే కాషాయ శ్రేణులను అడ్డుకున్నారు. గాంధీ భవన్ వెళ్లకుండా బీజేపీ కార్యాలయం వద్ద బారికేడ్లు వేసి వాళ్ళని నియంత్రించారు. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తో పాటు ఎమ్మెల్యేలు కూడా పోలీసులతో వాగ్వాదం దిగినప్పటికీ పోలీసులు పూర్తి స్థాయిలో వారిని కట్టడి చేసి గాంధీ భవన్ వైపు వెళ్లకుండా అయితే అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు అటు కాషాయ శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. ఎటకేలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రతో పాటు కాషాయ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇదే క్రమంలో కొంతమంది యువమోర్చా కార్యకర్తలు, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే ఆధ్వర్యంలో కొంతమంది కార్యకర్తలు గాంధీ భవన్ వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను చించివేయడంతో దీన్ని ప్రతీకార చర్యగా అటు కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని బీజేపీ కార్యాలయం ముట్టడికైతే వచ్చారు. ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ నేతృత్వంలో అటు యువజన కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ఎన్ఎస్ఏ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యాలయం ముట్టడికి వస్తున్నారనే సమాచారం ముందస్తుగానే బీజేపీ శ్రేణులకు తెలవడంతో కర్రలతో సిద్ధంగా ఉన్నారు. అప్పటికే పోలీసులు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. బారికేడ్లు కూడా వేసి ఇరు వర్గాలను నియంత్రించే విధంగా సిద్ధమైనప్పటికీ లాభం లేకుండా పోయింది. అటు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావడం, అటు బీజేపీ శ్రేణులు కూడా అప్పటికే కర్రలతో సిద్ధంగా ఉండడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాటతో పాటు పరస్పర దాడులు కూడా చేసుకున్న పరిస్థితి. కర్రలతో బీజేపీ కార్యకర్తలు దాడులు చేయడంతో పాటు రాళ్లు కూడా రువ్వారు. ఈ క్రమంలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా చెప్పులను కూడా విసిరిన పరిస్థితి ఉంది. ఈ రాళ్ల దాడి, కర్రల దాడిలో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు జర్నలిస్టులకు, పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయని చెప్పుకోవచ్చు. ఓ మహిళా కానిస్టేబుల్ కాలికి కూడా తీవ్ర గాయమైంది. జర్నలిస్టు కూడా తీవ్రంగా తలకు గాయం కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఏదైతే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి వద్ద ధర్నా చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ చేపట్టిన ఈ గాంధీ భవన్ ర్యాలీకి పూర్తి స్థాయిలో పోలీసులు అనుమతించలేదు. కానీ కాంగ్రెస్ సంబంధించినటువంటి శ్రేణులు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వచ్చేందుకైతే మొత్తంగా పోలీసులు అయితే అనుమతించారు. చోద్యం చూశారని చెప్పి కూడా బీజేపీ సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో అటు బీజేపీకి సంబంధించి కార్యాలయం పైన దాడి చేసేందుకు వచ్చినటువంటి నేతలపైన చర్యలు తీసుకోవాలి, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాలని చెప్పి కూడా బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఈ మొత్తం వ్యవహారం పైన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రధానమంత్రి నివాసం వద్ద ధర్నా చేసి దేశ ప్రజలను అవమానించే విధంగా అవమానకరంగా చేశారని, ఇది వ్యవహారశైలి మంచిది కాదని, దానికి వ్యతిరేకంగానే తాము శాంతియుతంగా గాంధీ భవన్ వైపు వెళ్తుంటే అడ్డుకోవడమే కాకుండా కాంగ్రెస్ సంబంధించిన శ్రేణులు బీజేపీ కార్యాలయం వైపు రావడం
దాని పోలీసులు కూడా చోద్యం చూస్తూ అడ్డుకోకుండా చూశారని చెప్పి కూడా బీజేపీ ఆరోపిస్తుంది. మొత్తంగా అయితే అటు కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు పార్టీలు చేసిన మొత్తంగా హోరాహోరీ చేసినటువంటి నిరసనల వల్ల ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏదైతే నాంపల్లి గాంధీ భవన్ మెట్రో స్టేషన్ ఉందో అక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు మోహరించడం, రెండు పార్టీలకు సంబంధించిన నిరసనల మధ్య అక్కడ తీవ్రంగా ట్రాఫిక్ కూడా ఏర్పడింది. ఏదైతే అటు నాంపల్లి నుంచి ఎంజీబీఎస్ వెళ్లే మార్గంలో పూర్తిగా ట్రాఫిక్ సంబంధించడంతో ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పూర్తి స్థాయిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. పోలీసుల బారికేడ్లను ఛేదించుకొని ముందుకు సాగారు. పెద్ద ఎత్తున రాళ్లు రువ్వుకున్నారు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాంట్లో తలలు పగడంతో పాటు గాయాలవ్వడం, కాళ్ళకు గాయాలవ్వడం కూడా చేసిన పరిస్థితి. మొత్తంగానైతే ఈ నీటి పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ఏదైతే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి అటు కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. అయితే ఇది రాజీనామా చేయడం ఒకటే పరిష్కారం కాదు. ఈ మంత్రి కాకపోతే మరొక మంత్రి వస్తారు. కానీ సమస్య ఏంది, సమస్య ఎక్కడుంది, దాన్ని పూర్తి స్థాయిలో పరిష్కరించడమే దానికి మందు కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దానికోసం చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన వ్యవహారంలో 13 మంది అధికారులను కూడా ఇప్పటికే జైల్లో పంపించినట్టు కూడా బీజేపీ చెప్తూ వస్తుంది. పూర్తి స్థాయిలో నీటి పరీక్షకు సంబంధించి రీ ఎగ్జామ్ కూడా ప్రధానమంత్రి కార్యాలయమే పర్యవేక్షించి పెట్టిందని కూడా చెప్తున్నారు. ఇంకా దీనిపైన పూర్తి స్థాయిలో కఠిన చర్యలు కూడా ఉంటాయి. ఏదైతే రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేతగా లోక్సభకు వెళ్లి అక్కడ దీనికి సంబంధించిన వ్యవహారం పైన విదేశాంగ మంత్రి రాజీనామాతో పాటు అనేక అంశాలను కూడా లేవనెత్తవచ్చు. కానీ లోక్సభకు వెళ్లకుండా రోడ్లపైన ప్రధానమంత్రి నివాసం పైన ఈ విధంగా ధర్నా చేయడం ఏంటని చెప్పి కూడా కాషాయ శ్రేణులు అయితే ప్రశ్నిస్తున్నాయి. పూర్తి స్థాయిలో నీటి పరీక్షపత్రం సంబంధించి బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో దీనిపైన దృష్టి కేంద్రీకరించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కూడా అప్రమత్తంగా ఉంటుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో గాంధీ భవన్ వైపు వెళ్తున్న బీజేపీ కార్యకర్తలపైన పోలీసు చేసిన చర్యలే కానీ కాంగ్రెస్ నేతలు బీజేపీ వైపు వచ్చినప్పటికీ పోలీసు చేయకపోయినా దీన్ని అయితే తీవ్ర స్థాయిలో తప్పు పడుతున్నారు. అంతేకాకుండా కరీంనగర్లో కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసం వైపు అక్కడ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అంతేకాకుండా డీసీసీ అధ్యక్షుడు కూడా కావడంతో అక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసం ముట్టడించేందుకు వెళ్లడంతో అక్కడ కాషాయ శ్రేణులు కూడా ప్రతిఘటించాయి. కాషాయ శ్రేణులు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులను తరిమి కొట్టాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో పోలీసులు కూడా కాంగ్రెస్ శ్రేణులు అక్కడ అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ పూర్తి వ్యవహారం పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అటు పార్టీ కార్యాలయం కాదు, అంతేకాకుండా తమ నివాసం పైన ఈ విధంగా కాంగ్రెస్ శ్రేణులు దాడులకు రావడం సరైన చర్యగా ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేయాలి. కానీ ఈ విధంగా దాడులకు పాల్పడమేంటని చెప్పి కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ పూర్తి ఎపిసోడ్ సంబంధించి బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఓ టు స్టూడియో.